అన్నీ ఏ ఊరు మీద అసలు? యాక్చువల్గా నేటివ్ ప్లస్ బెంగళూరు సార్. ఈ మనం సినిమాలు చేస్తున్నప్పుడు ఎవరితోనో పేచీలు పెట్టుకున్నావా? ఇప్పుడు నాకంటే వాళ్ళకి బెటర్ క్యారెక్టర్ వెళ్ళింది, అది వెళ్ళిపోయింది. అది నేను ఒక్క దాంట్లో ఫీల్ అయ్యాను. ఎక్కడంటే శుభలగ్నం. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు. కానీ రోజా గారు చాలా అప్పటికే చాలా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, గ్లామర్ హీరోయిన్ అనిపించుకున్నారు. అయినా అక్కడ పక్కన నేను తగ్గిపోయానేమో అనిపించింది నాకు. సినిమాల్లోకి రావాలంటే కాస్టింగ్ కోచ్ అది ఇది అంటారు, అన్నటువంటి నీకు అన్న కష్టాలు వచ్చినాయి. ఇక్కడ తమిళ్లో కొంచెం అవన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాము, నాన్నగారు చెప్పిన మాట కాకుండా ఈ సినిమాల్లోకి వచ్చాను చిరాకు ఇప్పుడు నా వచ్చిన రోజుల్లో. స్టార్టింగ్ అలా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మా బోట్ వాళ్ళని చూసినప్పుడు అంతా ఇటువంటి హీరోయిన్లు అంతా కనపడ్డ హీరోయిన్లు లవ్ ఆడతారు. నువ్వు ఎంతమందిని ప్రేమించావు షూటింగ్లు? నాకు ఒక డ్రీమ్లో లవ్ చేశాడు మా చిరంజీవి గారు. అంత సూపర్గా ఉన్నప్పుడు గబుక్కుని సినిమాలు ఆగిపోవటం కష్టం వల్ల నీకు. అదే సార్, అదేదో అంటారా ఫేట్. ఎందుకు నాకు అనిపించింది. తర్వాత అయితే వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను, అనవసరంగా వచ్చేసి. ఎందుకంటే అంతకు ముందన్నీ అటువంటి సినిమాలు చేసి సడన్గా వచ్చి చందమామ కథలు ముద్దులు గిద్దులు పెడితే నీకేమో. ఫస్ట్ మూవీ నరేష్ గారితోనే చేశాను. ఇప్పుడు నీతో పనిచేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళలో నీకు బాగా క్లోజ్ ఎవరు? చాలా క్లోజ్ అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా సౌందర్య గారు. సౌందర్య ఇప్పుడు నువ్వు ఆ టైంలో చేసావు, మా జనరేషన్తో చేసావు, ఇప్పుడు కొత్త జనరేషన్తో చేస్తున్నాం సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినాక. అప్పటికి ఇప్పటికి అసలు ముందు నీ వరకు చేంజ్ ఏంటి, తర్వాత ఈ టెక్నికల్గా ఎట్లా చేంజ్ ఉంది? టెక్నికల్గా చాలా చేంజ్ అయింది. అప్పుడు మనకు సినిమా రీల్స్ అనేవాళ్ళు ఒక్క టేక్ సెకండ్ టేక్ తీసుకునేప్పటికి భయం వేసేది. అక్కడ ప్రొడ్యూసర్ కూర్చునేవారు, డైరెక్టర్ ఏమ్మా సెకండ్ టేక్ రీల్ ఖాళీ అవుతుంది అంటే భయపెట్టేవారు. హాయ్ ఆమని గారు, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను. ఆమని గారు కాదు సార్, మీకు ఎప్పుడైనా ఆమనియే. పచ్చని సంసారం చేసినప్పటి నుంచి ఆమనియే. యాక్చువల్లీ అది నాకు 3వ సినిమానే 4వ సినిమాది. అన్నీ ఏ ఊరు మీద అసలు? యాక్చువల్గా నేటివ్ ప్లస్ బెంగళూరు సార్. పుట్టింది పెరిగిందంతా చదువులన్నీ బెంగళూరు. తెలుగు ఫస్ట్ సినిమాల్లోకి వద్దామని ఎందుకు అనుకుని చదువుకోకుండా నువ్వు? సినిమా అంటే నాకు ఊహ తెలిసి 5 years అనుకుంటాను. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఆ సినిమా పిచ్చి ఎక్కువ. సినిమా అది ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఇంకా అది ప్యాషనా లేదు పిచ్చా తెలియదు. ఎప్పుడు నా బాడీలో అలా ఎప్పుడు ఇంకా ఏ సినిమా చూసినా వెళ్తే ఏదో ఒక్క సీన్ నాకు నచ్చిందంటే ఆ సీన్ వచ్చి ఇంట్లో నేను చేసేసుకోవాలి, నాకు తృప్తిగా. ఓకే నాకు వస్తుంది. నాన్నగారు ఫిలిం డిస్ట్రిబ్యూటర్. తమిళ్ మూవీస్, కన్నడ మూవీస్ అన్ని డిస్ట్రిబ్యూట్. నాన్నగారు ఎప్పుడు చూసింది లేదు. ఆయన అంటే కొంచెం భయం కాదు కానీ ఎక్కువ రెస్పెక్ట్. ఆయన అంటే ఒక చాలా ఆయన కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఆయన ఆ పద్ధతులు ఎక్కువ ఉంటాయి. ఆడపిల్లలంటే ఇలాగే డ్రెస్ చేయాలి, జడేసుకొని ఉండాలి, ఇలా లూస్ హెయిర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి అని పద్ధతిగా పెంచారు. అలాగే ఉన్నాను. అందుకని నాన్నగారితో ఇవన్నీ ఓపెన్ చేసి మాట్లాడేంత ధైర్యం కూడా లేదు. నగమ చేసినట్టు ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన అలాగా దుర్మార్గురాలు అన్నమాట చిన్నప్పుడే. నిజంగానే నాన్నగారి ముందైతే అలా ఉండిపోయేది. ఎందుకంటే ఆ నాన్నగారు ఒక మాట అన్నా కూడా నేను తట్టుకోలేను. అందుకని ఆయనకి ఏ ఒక్క కంప్లైంట్ లేకుండా ఉండేదాన్ని. మరి సినిమాల్లోకి ఎట్లా వచ్చి ఆయనకు తెలుసా వచ్చినప్పుడు? నేను 10th చదివేప్పుడు అమ్మతో చెప్పాను. నేను అమ్మతో కొంచెం చనువు కాబట్టి అమ్మతో ఓపెన్ చేసి చెప్పాను. అది కూడా అమ్మ ఒకసారి చూశారు. నేను అద్దం ముందు కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి వేషాలు నవ్వుతూ ఏడుస్తూ ఉంటే ఏం చేస్తుంది అంటే అప్పుడు చెప్పాను, ఇలాగా నాకు ఇంట్రెస్ట్ అమ్మా అంటే అమ్మ నవ్వుకుంది. నీవే అసలు ఎక్కువ మాట్లాడవు, మగాళ్ళు చూస్తే అసలు ఎక్కడో వెళ్ళి మూలలో కూర్చుంటావు, నీకు సినిమా పిచ్చి ఎలా వచ్చింది అని నాన్నగారితో చెప్తే నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదు. అంటే ఎందుకో మరి తెలియదు, నాన్నగారు వద్దనే వద్దు, నువ్వు కావాలంటే చదువు ఇష్టం లేకపోతే నీకు పెళ్లి చేస్తాను అంతే తప్ప నువ్వు అసలు ఛాన్స్ లేదన్నారు. ఒక దగ్గర ఒక 3 months దాకా నాన్నగారిని ఒప్పించడానికి చాలా టైం పట్టింది. ఒప్పించా అమ్మ కొంచెం కన్వే చేసింది. పోన్లేండి ఒకసారి ట్రై చేద్దాము, తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
రాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత చదువులో లేదా పెళ్ళో ఏదో చేసుకుంటుంది కదా, ఇంకో మనకు ఉంది కదా ఆప్షన్, తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి, సో ట్రై చేద్దాం అంటే మా నాన్నగారు చాలా ముద్దుగా చెప్పారు, వద్దు తల్లి అన్నారు. వినలేదు. వచ్చిన తర్వాత అనిపించింది ఎందుకు అయ్యో నాన్నగారు చెప్పినట్టు ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. వచ్చినాక అంత సక్సెసే కదా నీకు. అంటే స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ ఉంది కదా సార్, వెంటనే దొరకదు కదా ఏదైనా, కష్టపడితేనే వస్తుంది. స్ట్రగుల్ పోరాటాలు అన్నీ ఉండింది. ఫస్ట్ సినిమా ఇది తమిళ్లో చేశాను సార్ ఫస్ట్ మూవీ, తెమ్మాంగు పాటకారన్ అని, ఇళయరాజా గారి బ్రదర్ గంగేమరన్ గారి డైరెక్షన్లో. అది చేస్తున్నప్పుడే జంబలకడి పంబ. సినిమాల్లోకి రావాలంటే కాస్టింగ్ కోచ్ అది ఇది అంటారు, అటువంటి నీకు ఏమన్నా కష్టాలు వచ్చినాయి? అక్కడ తమిళ్లో కొంచెం అవన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది, కానీ నాకు అంత సీరియస్గా ఏం జరగలేదు. నాకు తెలిసేది స్టార్టింగ్ కొంచెం తెలిసేది కాదు, వెళ్ళేదాన్ని ఆఫీస్ చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళు సినిమా తీస్తారా లేదు నిజంగానే సినిమా తీసేవాళ్ళ లేదు కాదా అని తెలిసిపోతుంది. కొంచెం మంచి కంపెనీస్ ఉండేది, వెళ్తే సినిమాకనే ఉండేవాళ్ళు, వాళ్ళు ఓన్లీ ప్రొఫెషనల్స్ చూసేవాళ్ళు. దొరికేది మాకు ఛాన్స్ దొరుకుతుంది దొరికేది సెకండరీ సార్, బట్ వాళ్ళు ముందు సినిమా తీస్తారా లేదు వేరే ఏదైనా యూస్కి చేస్తారా అనేది మనకు తెలిసిపోతుంది. ఒక రెండు మూడు కంపెనీలు తిరిగిన తర్వాత అర్థమైపోయింది నాకు. అలాంటప్పుడు నేను అవాయిడ్ అయిపోయేదాన్ని, అబ్బో ఇది కాదు కరెక్ట్ కాదని అవాయిడ్ అయిపోయేదాన్ని, వెళ్ళేదాన్ని కాదు. నెక్స్ట్ డే పిలిస్తే కూడా వాళ్ళు మా ఫైనాన్షియర్ చూడాలంటున్నారు ఒకసారి అనేవాళ్ళు, ఒకసారి మా ప్రొడ్యూసర్ చూడాలి. ఓకే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫైనాన్షియర్ నన్ను ఎందుకు చూడాలండి అని అక్కడికి అర్థమైపోయి వెళ్ళేదాన్ని కదా, సో అవాయిడ్ చేసుకునేదాన్ని. కొన్నిసార్లు బీచ్లో ఐడియల్ బీచ్ అక్కడ ఉంది, అప్పుడంతా ఎక్కువ డిస్కషన్ అక్కడే చేసేవాళ్ళు. అక్కడ పిలుస్తున్నారు రావాలంటే ఓకే డైరెక్టర్ ప్రొడ్యూసర్ చూడాలి వస్తాను, బట్ అమ్మ లేకుండా రావాలనేవారు. అక్కడ అర్థమయ్యేది, అమ్మ అయితే అసలు ఒప్పుకునేది కాదు, లేదండి నేను లేకుండా పంపను అని, ఇంకా అలా అవాయిడ్ అయ్యేదాన్ని. ఇంకా తెలుగులో నాకు అలా లేదు సార్, స్ట్రైట్గా హీరోయిన్ చూసాము, సినిమా జంబలకడి పంప సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ సినిమా అది, ఫస్ట్ మూవీ సార్. తర్వాత సెకండ్ ఏం చేసావు? సెకండ్ రేపటి రౌడీ అని చేశాను, రెహమాన్ హీరో, కే బాసు గారి డైరెక్షన్. థర్డ్ మూవీనే మనది పచ్చని సంసారం. అప్పుడు ఒకసారి నేను ఫస్ట్ చూసింది అక్కడ మా సెట్లు మా అలజడి ఓపెనింగ్లో చూసాను. హడావిడిగా లోపలికి వచ్చి హడావిడిగా వెళ్ళిపోయి ఎందుకు వచ్చేవో తెలియదు, ఎవరికి ఎందుకు వెళ్ళేవో తెలియదు, ఎవరో తెలియదు. ఫస్ట్ టైం ఏదో పిలుచుంటారు అప్పుడు ఓపెనింగ్ నిన్ను పిలవటంటే అంటే అలా ఎవరో తెలియదు మాకు, ఎవరు కాదు వేరే ఏదైనా కాదు. ఆ రోజు ఏమైంది, ఆయనది ఆ ఒకటి అడక్కు ఓపెనింగ్ ఈవి సత్యనారాయణ గారిది సినిమా ఓపెనింగ్ ఉంటే వాళ్ళ ఓపెనింగ్ అనుకుని మా ఓపెనింగ్ లోకి వచ్చి కొబ్బరికాయ కొట్టినా తెలిసి మళ్ళీ మాతో మాట్లాడకుండా పారిపోయి, సో మళ్ళీ మా ముఖం చూడటానికి సిగ్గుపడిపోయి గబగబ పారిపోయి గబక్కుని కారెక్కాం. మాకు అర్థం కాల, ఫ్లాష్ లాగా ఒక అమ్మాయి వచ్చింది, ఫ్లాష్ లాగా ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, అమ్మాయి బాగానే ఉంది ఎవరు అని మేము అనుకుంటున్నాం. ఈ లోపల వెళ్ళిపోయాం. తర్వాత తెలిసింది పలానా ఆమని గారని. ఆ తర్వాత నువ్వు మన సినిమాని పోన్లే అట్లీస్ట్ ఓపెనింగ్ వస్తుంది మీరు చూసారు, నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను, అలా కుదిరింది కదా. ఏం కాదు, అప్పటికి తర్వాత నువ్వు ఎస్టాబ్లిష్ అయినాక పెట్టినప్పుడు ఏదో అక్కడ చూడగా నిన్ను బుక్ చేసి ఉంటే అది గొప్ప. అట్లా కాకుండా మనం తర్వాత ఎప్పుడు బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడన్నా నీకు ఈ ఎందుకు వచ్చాము నాన్నగారు చెప్పిన మాట కాకుండా ఈ సినిమాల్లోకి వచ్చానని చిరాకు ఇప్పుడు నా వచ్చిన రోజులు ఉన్నాయి? లేదు, స్టార్టింగ్ అలా అనిపించింది, ఎందుకంటే నాన్నగారు అది చెప్పలేక చెప్పారా నాతో అని తెలియదు. నీకు సెట్ అవ్వదమ్మా, నీకు అస్సలు సెట్ అవ్వదు, నీ మైండ్ సెట్కు అది కరెక్ట్ కాదు అని చెప్పారు, కానీ ఓపెన్గా ఏమి చెప్పారు. నాన్నగారికి తెలుసు సినిమా అంటే, ఆయన దగ్గర ఆయన 40-50 ఇయర్స్గా సినిమాలో మొత్తం దీంట్లోనే ఉన్నారు. మాదేశ్వర పిక్చర్స్ అని గాంధీనగర్లో ఆయన అక్కడ ఆఫీసు, పెద్ద పెద్ద వాళ్ళతో నాన్నగారు తెలుసు. కానీ ఎందుకు నాకు అలా ఓపెన్గా చెప్పలేకపోయారో ఏమో తెలియదు. ఇంకా అమ్మకు చెప్తే బాధపడుతుందనో ఏమో, ఇంకా సరే ఓకే అని అప్పుడు కూడా నాన్నగారు దీంతో హెల్ప్తోనే వచ్చాను. నాన్నగారు తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవారు తమిళ్లో, ఆయన మూలంగా ఇక్కడ మాకు తెలియదు కదా సార్ ఎలా వెళ్ళాలని, ఆయన కొంచెం కంపెనీస్ అన్ని పంపించేవారు, మేనేజర్స్ అని పట్టి పంపించేవారు. అలా జరిగింది నాకు. ఒకసారి అన్నపూర్ణం గారు చూపించారు నీ ఫోటో, ఆవిడ మేకప్ బాక్స్లో తీసి కొత్త ఆర్టిస్టులు ఎవరైనా తెలుసు అక్క మా అమ్మ అంటే నీ బొమ్మ చూపించారు. ఆవిడ ఎట్ట పరిచయం నీకు? అప్పుడు సినిమాలు చేసి ఉంటా? అది జంబలకడి పంబలో చేసాము. పంబలో చేశాను. ఆవిడ ఒకసారి రికమెండేషన్ చేశాను. రికమెండేషన్ కదా పాపం పెట్టి మేకప్ బాక్స్లో నీ ఫోటో దాచుకుంది. సూపర్.
ఏదో అడిగే ఏదో సినిమా కోసం అడిగితే తీసి చూపించింది. ఇప్పుడు ఎప్పుడైనా ఆ ఫస్ట్ మూవీ నుంచి తెలుసు ఆవిడ నాకు, నా ఫస్ట్ మూవీ నుంచి. ఆవిడ అప్పటికే చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్. ఇప్పటి వరకు ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయతగా మాట్లాడతారు సార్. ఇప్పుడు మా బోటి వాళ్ళని చూసినప్పుడు అంతా ఇటువంటి హీరోయిన్లు అంత కనపడ్డ హీరోయిన్లు లవ్ ఆడతారు. నువ్వు ఎంతమందిని ప్రేమించావు షూటింగ్? నేను ఎవరిని లవ్ చేయలేదు. లవ్వే చేయలేదా? అంటే సినిమాల్లో ఎవరిని లవ్ చేయలేదు. నాకు ఒక డ్రీమ్లో లవ్ చేశాడు మా చిరంజీవి గారు. అంటే అదేంటంటే హీరో ఒక ఉంటుంది కదా, ఆ ఒక ఇది ఉన్నమాట. అంతేగాని ఆయన డాన్స్ అంటే ఇష్టం, ఆర్టిస్ట్గా ఇష్టం, అలా ఒక ఇది ఉండేది. ఫ్యాన్ నేను పిచ్చి ఫ్యాన్ ఆయనకి. చిరంజీవి గారితో సినిమా చేసేదా? లేదు సార్, చేయలేదు. చేయాల్సిందే ఏదో అది అక్కడ ఏదో ఒక డైరెక్టర్ మారారు, సో నేను మారాను, చాలా మిస్ అయింది. ఒక సినిమా ఛాన్స్ వచ్చిపోయింది. ఇలా చేతికి వచ్చి అలా పోయింది. నీకు ఇష్టం లేకుండా చేసిన సినిమా ఏదన్నా ఉందా? చేసిన సినిమాల్లో తప్పగా చెయ్యి అనుకుంటా చేసిన సినిమాలు ఏమన్నా? అలా ఏం లేదు, అన్నీ ఇష్టపడే చేశాను. నాకు ఎందుకు నేను ఇప్పట్లో అందరూ హీరోయిన్స్ కథ వింటున్నారు. అప్పుడైతే నేను కథ నాకు వేరే వాళ్ళు తెలియదు, నేనైతే వినేదాన్ని. ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేశాను. అది నా గాడ్ గిఫ్ట్. మంచి మంచి డైరెక్టర్స్తో చేశాను. సో నాకు కథ ఎందుకు, మీరే నాకు కథ చెప్పలేదు. హీరోయిన్ అనే వేసుకున్నారు, కానీ నా క్యారెక్టర్ నాకు చాలా మంచి క్యారెక్టర్. అందరికంటే నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కృష్ణ గారి వైఫ్గా మంచి క్యారెక్టర్ అది. సో అలా కుదిరింది నాకు, అన్ని క్యారెక్టర్స్ మంచిగా కుదిరింది. అందుకని నాకు అన్ని మంచి సినిమాలే పట్టాయి సార్. చేసిన సినిమాలో నీకు బెస్ట్ క్యారెక్టర్ అనిపించిన సినిమాలు ఏంటి? నాకుగా అనిపించింది బెస్ట్ క్యారెక్టర్ అంటే మావి చిగురులో కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అది. తర్వాత శుభ సంకల్పం, డీ గ్లామర్ అయినా అది దాంట్లో మంచి క్యారెక్టర్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాంట్లో. విశ్వనాథ్ గారు అందులో పిండేస్తారు. కమల్ హాసన్ గారు ఆ పక్కన ద లెజెండ్స్ మధ్యలో ఉన్నాను అప్పుడు. నేను అప్పుడు చాలా చిన్న, ఎప్పుడైనా నేను చిన్న ఆర్టిస్టే చెప్తున్నా. అప్పుడు ఇంకా ఒక భయం కదా కొంచెం. బాగా ఎస్టాబ్లిష్ అయిపోయావు కదా, ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్ట్ అప్పుడు. ఇప్పటికీ అందరితో చేసావు ఆల్రెడీ. బాలకృష్ణ గారు కూడా అక్కడ లెజెండ్స్ ఒక పక్కన బాలు గారు ప్రొడ్యూసరు, కె విశ్వనాథ్ గారు డైరెక్షన్, ఇంకా ఆయన కమల్ గారు అన్నప్పుడు ఆ ముగ్గురు అక్కడ నిల్చుంటుంటే నాకు ఏదో ఒక సింహాలు నిల్చుంటే ముందు నిల్చున్నట్టు ఉండేది అప్పుడు స్టార్టింగ్. తర్వాత అలవాటైంది. ప్రాబ్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా తీసుకున్నారు ఆ సినిమాకి. బెస్ట్ ఇది నంది అవార్డు కూడా వచ్చింది. నువ్వు శ్రీదేవి ఫ్యాన్వా, లేకపోతే శ్రీదేవి లాగా ఉండడానికి ప్రయత్నం చేసేదని వచ్చిన కొత్తలో? కొంచెం ప్రయత్నం ఏం లేదు సార్. నాకు చాలామంది అనేవారు, నేను అస్సలు ఏం చేసేదాన్ని కాదు. ఎందుకు నేను శుభలగ్నం చేసినప్పుడు కూడా ఎవరు మన సుహాసిని గారు చూసి చెప్పారు, మీకు ఎవరైనా చెప్పారా ఇంతవరకు మీరు శ్రీదేవి గారు లాగా ఉన్నారు? చాలామంది చెప్పారు మేడం అన్నాను. శ్రీదేవి లాగా ఉన్నారు అని. తమిళ్లో విజయకాంత్ గారు ఇప్పుడు చనిపోయారు, ఆయనైతే ఎక్కడో తప్పు జరిగింది, నువ్వు వాళ్ళ అమ్మ అక్కడ లేదు, మీ నాన్నగారు ఇక్కడ వచ్చారా, ఇలా డబుల్ మీనింగ్లో ఎవరో మాట్లాడు సార్, ఊరుకోనండి సార్ అనేదాన్ని. సో అస్సలు అలాగే ఉండవు. కాకపోతే ఆవిడ కొంచెం వైట్ ఉంటే కొంచెం లైట్ కలర్, డస్టీ కలర్, అంతే కలర్ మిస్టేక్ అనేవారు. అలా చాలా మంది అన్నారు. నేను అస్సలు ట్రై చేసేదాన్ని సార్. అసలు ఆవిడలాగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఆవిడ నాకు రోల్ మోడల్గా చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళ సినిమాలు చూసి పెరిగాను నేను. వాళ్ళ సినిమాలంతా చూసేదాన్ని చాలా. అంతేగాని అలా ఎప్పుడు ఫాలో అంత అవ్వలేదు. అలా చేసావు అన్నమాట. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? పెళ్ళి సినిమాలో ఉన్నప్పుడే చేసుకున్నాను. కొంచెం మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పుడే అది అలా కుదిరింది. సో చేసుకోవాల్సి వచ్చింది. చాలామంది తిట్టారు, ఇప్పుడు ఎందుకు అవసరం ఆయన త్వరగా, ఇంకా మంచి ఆర్టిస్టు, మంచి మంచి సినిమాలు చేస్తున్నావు అని. తిట్టిన వాళ్ళు లేదు, అందరూ తిట్టారు. పిలిచి నాకు ఎంత అడ్వైస్ చేసినా ఏమో అప్పుడు బుర్రకెక్కలే. అప్పుడు అది కరెక్ట్ అనిపించింది, చేసుకున్నాను. హ్యాపీగా ఉన్నావు? బాగున్నాను. గుడ్, సూపర్. ఈ మనం సినిమాలు చేస్తున్నప్పుడు ఎవరితోనో పేచీలు పెట్టుకున్నావా? నీతో పేచీ పెట్టుకున్నారా? ఎవరు లేదు సార్ అలాగా. ఎందుకంటే నేను అందరితో బాగుండేదాన్ని. అందరూ నాతో కూడా అంతే హ్యాపీగా. ఇప్పుడు హీరోయిన్స్ తీసుకున్నా కూడా ఎక్కడ మాకు ఈగోస్ ఉండేది కాదు. నా వర్క్ నాకు, వాళ్ళ వర్క్ వాళ్ళకి. సౌందర్య కానీ, మన రమ్యకృష్ణ గారితో వర్క్ చేశాను, రోజా గారితో వర్క్ చేశాను, ఇంద్రజ, ప్రియారామన్, ఇలా అప్పుడున్న హీరోయిన్స్ అందరితో వర్క్ చేశాను. అందరూతో చేసినప్పుడు బాగానే ఉంది. నాకు ఇక్కడ ఏది అలా
అంటే చేస్తున్నప్పుడు నాకంటే వాళ్ళకి బెటర్ క్యారెక్టర్ వెళ్ళింది, అది వెళ్ళిపోయింది. అది నేను ఒక్క దాంట్లో ఫీల్ అయ్యాను. ఎక్కడంటే శుభలగ్నం సినిమా రిలీజ్ అవ్వక ముందు ఇంకా షూటింగ్స్ చేస్తున్నప్పుడే సగం సినిమా అయింది. అక్కడ నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఒకవేళ నా క్యారెక్టర్ నెగటివ్ అవుతుందేమో అనిపించేది ఆ సెకండ్ హాఫ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ది కొంచెం సీన్స్ సెకండ్ హాఫ్ ఇలా మిక్స్ చేసి చేసేవారు అనమాట. అప్పుడు నాకు ఆ సెకండ్ చేసేప్పుడు అలా అనిపించేది, ఒకవేళ నాకు నెగటివ్ అవుతుందేమో, నాకు వ్యాంపిష్ క్యారెక్టర్ అవుతుందేమో అని కొంచెం ఫీల్ అయ్యాను. అలాగే సాంగ్స్ చూసాం. సాంగ్స్ చూసేప్పుడు అన్ని సాంగ్స్ షూట్ చేస్తారు. సాంగ్స్ చేస్తుంటే నాది సిచ్యుయేషన్ సాంగ్స్, అది ఎదురింటి మంగళగౌరి ఆ సాంగ్ వచ్చి దాంట్లో మామూలు ఒక కాటన్ శారీ కట్టుకొని ఇంట్లో జగపతి బాబు గారితో చీపురు పట్టుకొని ఇలా మొత్తం సిచ్యుయేషన్ సాంగ్. అది ఇంకా రోజా గారిదేమో మొత్తం గ్లామర్, మొత్తం ఫారిన్ కంట్రీలో అలా అలా తీశారు. అది చూసినప్పుడు ఎక్కడో ఫీల్ అయ్యాను, నాకు నా క్యారెక్టర్ చాలా ఒకలా ఉంది. కానీ రోజా గారు చాలా అప్పటికే చాలా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, గ్లామర్ హీరోయిన్ అనిపించుకున్నారు. అయినా అక్కడ పక్కన నేను తగ్గిపోయానేమో అనిపించింది, నాకు మరీ డల్ అయిపోయానేమో అనిపించింది. అప్పుడు చూసిన తర్వాత కొంచెం ఫీల్ అయ్యాను. కృష్ణారెడ్డి గారు పిలిచి, డైరెక్టర్ గారు ఏంటి అలా డల్గా ఉన్నావు, సాంగ్స్ చూసి డల్ అయ్యావా, ఇన్ని సాంగ్స్ నీ సాంగ్ హిట్ అవుతుంది చూస్తూ ఉండు అన్నారు. ఏదో మనకు కంటి తుడవడానికి ఏదో అంటున్నారు అనుకొని సరే సార్ పర్వాలేదు థ్యాంక్ యూ అనేసి వచ్చేసాను. ఇప్పటికీ అంటే ఆ సాంగ్ రీల్స్ చేసినోడు లేదు, చూసినప్పుడంతా నాతో కూడా మేడం ఆ సాంగ్ రీల్స్ చేద్దామంటారు, అంత పెద్ద హిట్ అయింది. సో సినిమాలో కూడా నా క్యారెక్టర్ ఆ తర్వాత నాకు ఎప్పుడు అనిపించిందంటే, సుహాసిని గారు వచ్చారు, దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు గెస్ట్ రోల్. కూర్చొని ఆయన ఆవిడ కథ అంతా విన్నారు, కృష్ణారెడ్డి గారు చెప్తుంటే. అప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది అన్నారు. అప్పుడు కానీ నాకు ధైర్యం వచ్చింది, అమ్మ బాబాయ్ పర్వాలేదు నా క్యారెక్టర్ బాగుందని. ఎందుకంటే ఎంతైనా సీనియర్ ఆవిడ, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు అందుకని ఆవిడ చెప్పినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. దానికి అదే హీరోయిన్ క్యారెక్టర్ కదా, యాక్చువల్గా చెప్పాలంటే అదే హీరోయిన్ క్యారెక్టర్. సో నెగిటివ్ షేడ్ ఉన్నా కానీ హీరోయిన్ క్యారెక్టర్, అసలు కథ అంతా ఆమె మీద నడుస్తుంది కదా, ఆ క్యారెక్టర్ మీద నడుస్తుంది. అంటే అది చేసేప్పుడు అలా అనిపించింది నాకు, భయం. మీకు అందరు గ్లామరస్ ఆర్టిస్టులు గ్లామర్గా ఉండాలనుకుంటుంటారు. గ్లామర్ ఒకటి, ఇంకొకటి ఆ క్యారెక్టర్ కూడా మొగుడు వద్దని, పిల్లలు వద్దని, డబ్బు కావాలి, అది అక్కడెక్కడో భయం వేసింది, ఏదో క్యారెక్టర్ వేరే ఎక్కడో పోతుందని. అది ఉంటేనే కదా రియలైజేషన్ వస్తే కానీ పర్ఫార్మెన్స్ వచ్చేది. తర్వాత అనిపించింది ఈ షేడు ఆ షేడ్, రెండు షేడ్స్ కనపడతాయి. ఒకే షేడ్ ఉంటే సినిమా క్యారెక్టర్లో ఏముంటుంది? సో అన్ని రకాలు కనపడతా ఉండాలి కదా. సో కృష్ణారెడ్డి గారు అట్లా ఆలోచించి చేశారు. నేను ఇంకేం సినిమాలు తర్వాత ఏ సినిమా? దాని తర్వాత మావి చిగురు, శుభ సంకల్పం, అలా మంచి వరుస పెట్టి సూపర్ హిట్లన్నీ. అంత సూపర్గా ఉన్నప్పుడు గబుక్కుని సినిమాలు ఆగిపోవటం కష్టం వల్ల నీకు? అదే సార్, అదేదో అంటారా ఫేట్, ఎందుకు నాకు అనిపించింది. తర్వాత అయితే వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను, అనవసరంగా వచ్చేసి. ఎందుకంటే అలా ఎప్పుడు ఫ్లైట్లో అలా తిరగడం, షూటింగ్స్, ఎప్పుడు బిజీగా ఉండి ఒక్కసారి ఇంట్లో ఉండేప్పటికీ ఏదో ఒక చిలకని తీసుకొచ్చి పంజరంలో పెట్టినట్టు అయిపోయింది నాకు. నిజంగా అలా చాలా ఫీల్ అయ్యి, ఒకసారి మన సౌందర్య గారు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే కూడా చెప్పాను, ఇలా చాలా బోర్ కొడుతుంది ఆంటీ అంటే. ఎలా ఉన్నావమ్మా, ఇంత బిజీగా ఉండి ఇంట్లో ఎలా కూర్చున్నాను, ఏమో నాకు తెలీదు అని అన్నాను. బట్ అది ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు ఆ టైంలో. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేద్దాం అని అనిపించింది? తర్వాత ఎప్పుడు అనిపించేదే కానీ రాలేకపోయాను, వద్దు అని కొన్ని నిబంధనల వల్ల అక్కడ ఉండాల్సి వచ్చింది చేయకుండా. తర్వాత నేనే ధైర్యం చేసి మళ్ళీ డిసైడ్ చేసి వచ్చేసాను. మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు ఇది ఆ నలుగురితో మళ్ళీ స్టార్ట్ చేశాను సార్. ఆ నలుగురు రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వే చేయాలి ఈ క్యారెక్టర్, నువ్వు చేయంటే నేను చేయనన్నాను. అప్పటికే అది మదర్ రోల్ నేను చేయనన్నా. ఎందుకు చేయవు, ఇది క్యారెక్టర్ బాగుంటుంది చెయ్యాలి అంటే ఇంకా చేయాల్సి వచ్చింది. చేశాను, సినిమా కూడా హిట్ అయింది. సో అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. కదా అంతకు ముందన్నీ అటువంటి సినిమాలు చేసి సడన్గా వచ్చి చనవ కథలు ముద్దులు గిద్దులు పెడితే నీకేమో ఎందుకు? నేను ఆర్టిస్ట్, నేను అప్పుడు హీరోయిన్ ఉన్నప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ మూవీ నరేష్ గారితోనే చేశాను. ముద్దులు పెట్టేసావా? అసలు ఆ సినిమా మొత్తం ఆయన నటించడమే కదా, నేను ఆయనతో క్లోజ్ గా ఉన్నట్టు నటించడం. మగోడు అందులో నేను, అందుకని అలా చేశాను కాబట్టి నాకు అది ఏం పెద్ద తప్పు అనిపించలేదు. పెద్ద ఆర్టిస్ట్ గా సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా కావాలన్నప్పుడు చేస్తానని చెప్పాను, చేశాను. వెరీ గుడ్. అట్లా ఉండాలి ఆర్టిస్టులు, స్పోర్టివ్గా ఉండాలి.
అదేదో తప్పు చేసినట్టు ఫీల్ అయిపోయి కంగారు పడిపోయి. ఎందుకంటే అన్నీ తెలిసే కదా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా అంటే ఇలా ఇది కాదు అది చేయను ఇది అంటే ఇంక ఇంట్లో కూర్చోవాల్సిందే అవసరం ఎందుకు కదా లేదన్నప్పుడు. చాలా మంది అంటారు కదా అది చేయకూడదు అది. అది కొంతమంది ఉంటారు సార్. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ అంటారు సార్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది సార్. నేను అలా లేదు. నేనైతే ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు కుక్కలాగా చేయాలి, పిచ్చిదానిలాగా అరవాలి, భిక్షకుడిలాగా డ్రెస్ వేసుకుంటే వేసుకోవాలి. సో ఆర్టిస్ట్ అంతే. ఇంకా మొన్నప్పుడు ఒక సినిమా చూసాను, ఒక వెబ్ సిరీస్ చూసాను. సుహాసిని గారు ఎంత డీగ్లామర్ క్యారెక్టర్ వేస్తే ఇంతవరకు శారీ కట్టుకుని పిచ్చి పిచ్చిగా వేసాను. సో ఆర్టిస్ట్ ఆవిడ. సో అలాగే నేను కూడా అలా ఫీల్ అవుతాను తప్ప. అలాగే నేను జయసుధ గారు చాలా సినిమాలు చూసాను. ఆవిడ ఎంత న్యాచురల్గా గ్లామర్ క్యారెక్టర్ల కంటే ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్లు చాలా చేసి ఉంటారు. సహజ నటిని ఆవిడ ఊరికే చెప్పలేదు. సో అవన్నీ నేను ఫాలో అవుతుంటాను. ఇప్పుడు నువ్వు ఆ టైంలో చేసావు, మా జనరేషన్తో చేసావు, ఇప్పుడు కొత్త జనరేషన్తో చేస్తున్నాడు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినాక. అప్పటికి ఇప్పటికి అసలు ముందు నీ వరకు చేంజ్ ఏంటి, తర్వాత ఈ టెక్నికల్గా ఎట్లా చేంజ్ ఉంది? టెక్నికల్గా చాలా చేంజ్ అయింది సార్. అప్పుడు మనకు సినిమా రీల్స్ అనేవాళ్ళు ఒక సెకండ్ టేక్ తీసుకునేప్పటికి భయం వేసేది. అక్కడ ప్రొడ్యూసర్ కూర్చునేవారు, డైరెక్టర్ ఏమ్మా సెకండ్ టేక్ రీల్ ఖాళీ అవుతుంది అన్నట్టు భయపెట్టేవారు. అంతే మనం కూడా ఆర్టిస్టులు అంతా సిన్సియర్గా ఉన్నాము, ఇంకో టేక్ తీసుకోకూడదని ముందే ప్రిపేర్ అయ్యే వాళ్ళం. ఒక కేర్లెస్ ఉండేది కాదు. అందరూ ఏ ఆర్టిస్ట్ అయినా సరే, చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా సిన్సియర్గా ఒక పెద్ద డైలాగ్ అంటే ముందే ఒక 10 సార్లు రిహర్సల్ చేసుకొని మానిటర్ చేసుకొని ఎంత వీలైతే అంత టేకులు తగ్గించి ఒకే టేక్లో చేయాలా అని అంత సిన్సియరిటీ. సో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ వచ్చిన తర్వాత దాన్నే ఇంకా ఎన్ని టేకులు తీసుకుని వాళ్ళే అడుగుతారు. పర్లేదు ఇంకో 1 more టేక్ చేసుకో, ఇది బాగాలేదు ఇంకో అని ఈజీగా అడుగుతారు. సో ఆర్టిస్టులకి ఏమైంది, ఆ భయం పోయింది. పర్లేదు ఇంకొకటి మానిటర్ అని వచ్చింది, వెళ్ళడం ఆ మానిటర్ దగ్గర చూడడం. మేము ఉన్నప్పుడు ఆ మానిటర్ లేదు. అది స్క్రీన్లో పోయి చూస్తేనే మేము ఏం చేసామని తెలుస్తుంది. అంటే మాకు ఒక కాన్ఫిడెన్స్ బాగా చేసామని ఒక మైండ్ సెట్తో డైరెక్టర్ కానీ మేము కానీ అనుకొని బాగా వచ్చి ఉండాలి అనే అంత మైండ్ సెట్తో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మానిటర్లు చూసి ఇది బాగాలేదు ఇంకో 1 more అంటున్నారు. అంటే మనకే తెలియట్లేదు బాగా చేసామని. సో ఎక్కడ ఎవరికి కాన్ఫిడెంట్ లేకుండా చేస్తున్నారు ఇప్పుడున్న. నేను తప్పనట్లే. సో టెక్నికల్గా అలా అయిపోయారు అందరూ. అలా దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు డైరెక్టర్లు మా జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడా ఏంటి? అది చెప్పాను కదా సార్. ఇప్పుడు మా డైరెక్టర్స్ అంతా ఆర్టిస్ట్ అక్కడే ఫ్రేమ్ చూసుకునేవాళ్ళు, ఆ కెమెరాలో చూసుకునేవాళ్ళు. చేస్తున్నప్పుడే ఇది ఇట్లా ఉంటుంది, ఈ యాంగిల్లో ఇలా ఉంటారు, ఇలా చేస్తారని మీకు తెలిసేది కదా. ఇప్పట్లో మానిటర్లో కూర్చుంటున్నారు డైరెక్టర్ చూసుకుంటే కానీ వాళ్ళకి తెలియట్లేదు. మానిటర్లో అంటే పిచ్చెక్కుతుంది, మానిటర్ వర్కౌట్లే చేయండి అనుకో దానికి షూటింగ్ ఆపేసి మానిటర్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు దాని మీద ఒక నమ్మకం, ఒక ఐడియా ఉండట్లేదు. ఆ మానిటర్ చూస్తేనే వాళ్ళకి ఐడియా వస్తుంది. చెప్తున్నావు ఇప్పుడు సినిమాలు ఎవరెవరు మాకు లేదు తెలియదు అంటావు, లేనిపోయి తెలీదు అనట్లేదు, తెలీదు నేను చెప్పింది అది కదా. ఇప్పుడు దానికి అలవాటు అయిపోయారు. ఇప్పుడు నేనే ఏమవుతుంది, ఎప్పుడైనా ఉంటే వెళ్ళి మానిటర్ చూస్తాను. ఎందుకంటే మనకు ఇప్పుడు అందరూ వెళ్ళి చూస్తున్నాడు, నేను కూడా బాగా చేసాను లేదని వెళ్ళి నేను కూడా చూసుకుంటాను. మనం చూడాలి మనం ఎలా చేసామో అనిపిస్తుంది కదా. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినప్పుడు, ఒక పర్ఫార్మెన్స్ సీన్ వచ్చినప్పుడు అయ్యో ఎలా చేశాను ఒకసారి వెళ్ళి చూడాలి, నేను కూడా చూస్తాను, తప్పలేదు. అంటే అలవాటు అయిపోయాం, అలాగా దానికి అలవాటు అయిపోయాం. ఇప్పుడు వాళ్ళు అప్పట్లో ఉండుంటే వాళ్ళు కూడా అలాగే ఉండేవారేమో. ఇప్పుడు మనం అలా అయిపోయాం, మనం దానికి అలవాటు అయిపోయాం. ట్రెండ్ మారింది, మనము మారాము. అప్పుడు నాకు గుర్తు మన 10వ సంవత్సరంలో ఒక సీన్ ఏదో వస్తే ఆ గుడిసెలో సీన్ ఉంటుంది, ఇల్లు అవును సింగిల్ టేక్లో చేసావు. సింగిల్ టేక్లో చేసి గ్లిజరిన్ లేకుండా ఇచ్చేసి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసినాయి. వస్తే కూడా నేను ఇంకో టేక్ అడిగా, అప్పటికి ఇంకోటి చేయాలా సార్ అని మళ్ళీ చేసావు, ప్రమాణంగా చేసావు అనుకో. అంటే అసలు గ్లిజరిన్ లేకుండా కళ్ళెమ్మటి నీళ్ళు రావటం అట్ట చేసేదని అప్పట్లో. ఇప్పుడు అంతే సార్, గ్లిజరిన్ 80-90% నేను యూజ్ చేయను. ఆల్మోస్ట్ ఎక్కువ అసలు ఎమోషన్స్ అంటే నేను చేసేస్తుంటా, గ్లిజరిన్ లేకుండా చేసేస్తాను, వచ్చేస్తుంది. అడుగుతారు మేడం ఎట్లా మీరు గ్లిజరిన్ లేకుండా ఎట్లా చేస్తున్నారు అంటారు. ఏమో తెలీదు వచ్చేస్తుందండి అంటుంటా. ఇంకా దాన్ని ఎలా చెప్పాలో తెలీదు నాకు. ఇన్వాల్వ్ అయి చేశాను అందుకని అని నేను కూడా చెప్పను, ఏమో వచ్చిందండి అలా చేసేస్తుంటాను. అందుకే మేడం మీరంతా ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో అని ఏదో వాళ్ళు గొప్పగా చెప్తుంటారు, మనసులో ఫీల్ అవుతుంటా, ఓకే అట్లీస్ట్ మన గురించి ఇంకా మాట్లాడుతున్నారు కదా అని. నువ్వు మొత్తం అందరు హీరోలతో చేసావు కదా అప్పుడు, ఇప్పుడు జనరేషన్తో కూడా చేస్తున్నావు కదా. నువ్వు పనిచేసిన వాళ్ళతో నీకు బాగా ఇష్టమైన హీరోలు ఎవరు? అప్పట్లోనా సార్? అప్పట్లోనూ అప్పుడు అయినాక ఇక్కడ అందరు హీరోస్ అప్పుడు తోటి వాళ్ళు ఇప్పుడు కొడుకులు అందరూ వచ్చారు. అందరూ హీరోస్ ఇష్టమే సార్,
అందరూ ఇష్టం, ఎందుకంటే అందరితో నేను కంఫర్టబుల్గా నేను చేశాను. నాకు ఎక్కడ ఏ హీరోస్తో ఏ కాంట్రవర్సీ రాలేదు, హ్యాపీగా చేశాను నేను. సో అందుకని అందరూ హీరోస్ అంటే ఇష్టమే నాకు, అందరూ ఇష్టమే. అందరూ ఇష్టమే. ఇప్పుడు కూడా అంతే, చాలామంది ఇప్పుడు మహేష్ బాబు గారికి డైరెక్ట్గా చేయలేదు కానీ అమ్మగా చేశాను. తర్వాత చాలామంది చేస్తున్నాను సార్. ఇప్పుడు కృష్ణ గారితో 3-4 సినిమాలు చేసినట్టున్నారు. కృష్ణ గారితో 3-4 సినిమాలు చేశాను సార్. చేసాం, మళ్ళీ వాళ్ళ అబ్బాయికి తల్లిగా చేసి చేశాను. అఖిల్తో చేశాను, అందరితో చేస్తూ, నాగార్జునతో చేసి వాళ్ళ అబ్బాయికి చేసి, అబ్బాయితో చేశాను. వాడు చిన్నప్పుడే చేశాను, చిన్నప్పుడే చేశారు. సిసింద్రి చేశాను, మళ్ళీ మొన్న చేసావు. మొన్న చేశాను. గుడ్ గుడ్ గుడ్. ఇంకెవరికి చేసావు? అల్లు శిరీష్ చేశాను. వాళ్ళ కంపెనీలో చేయలేదు, గీతాడ్స్ అంతకుముందు చేయలేదు. చేశాను సార్ అంతకుముందు. ఇది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వాళ్ళదే కదా. అది ఇప్పుడు అప్పుడు చేయలేదు నేను, అప్పట్లో చేయలేదు, ఇప్పుడే చేశాను. ఇప్పుడు 3-4 ఫిలిమ్స్ చేశాను. ఇప్పుడు ఈ సిస్టమ్ ఇప్పుడు నీకు ఎట్లా బాగానే అవుతుందా? ఈ కొత్త సిస్టంలో ఇవాల్వ్ అవుతున్నావు, నువ్వు అడ్జస్ట్ అయిపోతావు ఎట్లయినా? అప్పటికిప్పటికి నీలో మార్పు ఏం లేదు, ఉన్నట్టుగానే ఉన్నావు, అట్లాగే ఉన్నావు. అప్పుడు ఎట్ట పిచ్చి దగ్గర తిరిగావో ఇప్పుడు అట్టగా. మీన్ పిచ్చి అని కాదు నేను అనేది, అందరితో కలిసిపోవటం అది మామూలుగా. అప్పుడు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు అట్లాగే. అప్పుడు అట్లాగే బిందాస్, ఇప్పుడు అట్లాగే. ఈ కొత్త జనరేషన్ ఇదంతా ఉంటే ఇబ్బంది ఏం లేదా? ఏం లేదు సార్, నాకు ఇబ్బంది లేదు. నీ పని కొంతమందికి తెలీదు, ఇప్పుడు అన్ని సినిమాలు చేశారు హీరోయిన్, కొంతమంది ఫస్ట్ డే తెలీదు, తర్వాత వాళ్ళు ఏదో గూగుల్లో చూస్తారో అది ఇంకోరు చెప్తారేమో తెలియదు. నెక్స్ట్ సెకండ్ వచ్చి మేడం మీ సినిమాలు ఎన్ని సినిమాలు చేశారు మేడం, ఎంత గొప్ప ఆర్టిస్ట్, అదే ఏదో చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ అంటుంటాను. శుభలగ్నం చూశాను మేడం, ఎంత బాగా చేశారు. మొన్నెప్పుడు ఒక ఇది ఒరిస్సా షూటింగ్ ఎలా అంటే మా తెలుగు మూవీనే ఒరిస్సాలో చేస్తున్నారు, అదే అక్కడ హీరో, ఒరిస్సా హీరో, మన తెలుగు మూవీ అది. సో అందులో నేను ఒక లీడ్ రోల్ చేస్తున్నాను. ఆ ఒరిస్సా అబ్బాయికి ఫస్ట్ తెలీదు, తర్వాత సెకండ్ షెడ్యూల్కి నా సినిమా ఏదో చూసినట్టు డైరెక్టర్ చెప్పినట్టున్నారు శుభలగ్నం చూసి, మేడం ఎంత బాగా చేశారు, మా క్యారెక్టర్ ఎలా చేశారు మేడం అని. సో అలాగా చెప్తుంటారు సార్. తెలియని వాళ్ళు ఉన్నారు, సినిమాలోకి వెళ్తే మీరు ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అంత పాత సినిమాలన్నీ చూసుండరు కదా. కొంత పాతదంటే మరీ పాతది కాదు, అంటే ఇప్పుడు వచ్చే చూస్తుంటారు. కొంతమంది ఎలా తెలుస్తుందంటే వాళ్ళ అమ్మగారు ఇంట్లో చూస్తుంటారు, మా అమ్మగారికి చాలా ఇష్టం మేడం మీరు, మా అమ్మ పిచ్చి ఫ్యాన్ అని చెప్పి వీడియో కాల్ చూసి మాట్లాడిస్తుంటారు. సో అలా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సార్ ఇంతసేపు నన్ను మీరు ఇంటర్వ్యూ చేశారు, ఎందుకంటే ఎంతైనా నేను మీ శిష్యురాల్లాగా మీ సినిమా చేశాను, పెద్ద హిట్ అయింది ఆ సినిమా, మంచి సాంగ్స్, అందులో మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సో అక్కడి నుంచి నా జర్నీ ఇంకా ఎక్కువ నాకు కొంచెం హైప్లో తీసుకెళ్ళింది. మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు ఉన్న హీరోయిన్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు జనరేషన్, మేము అప్పుడంతా హీరోయిన్స్ మీ సినిమాలో సౌందర్య గారు తర్వాత రంభ గారు అందరూ చేసాం మీ బ్యానర్లో, మీ డైరెక్షన్లో. సో ఇప్పుడే ఉన్న హీరోయిన్స్కి అప్పుడున్న హీరోయిన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడున్న నా ముఖం చూడరు కదా, అప్పుడు మీరు మనం చూసేవారు, గౌరవంగా చూసేవారు కదా. ఇలానే సార్ అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు, రెగ్యులర్ ప్రొడక్షన్లో ఉండేవారు. సో సైమల్టేనియస్గా 2-3 సినిమాలు జరుగుతూ ఉండేవి. సో దాంతో అందరూ బాగుండేవారు. ఇప్పుడు మనం లైన్లో లేం కదా, లేనప్పుడు వాళ్ళతో మనకేం సంబంధించి అనుకోవటమే కానీ ఎదుగు చూస్తారు అవసరం లేకుండా. మీరైనా అప్పుడు మన సినిమా జరుగుతుంది కాబట్టి, అది నేను ఇందాక చెప్పాను, అలసడికి వచ్చి వెళ్ళిపోయావు, ఎవరో తెలియదు కాబట్టి వెళ్ళిపోయావు. నువ్వు తెలిసి ఉంటే ఆగి అందరినీ పలకరించి ఒక కూల్ డ్రింకో ఏదో తిని తాగి వెళ్ళేదని కదా, మిస్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయావు. సిమిలర్గా ఇప్పుడు వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు, మనకు తెలిస్తే మాట్లాడతారు. ఇప్పుడున్న హీరోయిన్స్ చాలా బాగున్నారు. నువ్వు ఇప్పుడు సినిమాకి వెళ్తే వాళ్ళు ఎవరో నిన్ను గుర్తుపట్టక తర్వాత రోజు తెలుసుకుంటున్నారు అంటారు. మేము వెళ్తే మమ్మల్ని కూడా ఎవరో చెప్పాలి, పలానా భరద్వాజ్ చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. సో సిమిలర్గా అట్లా ఉంటుంది. అండ్ యాజ్ యూ సెడ్ ఇందాక చెప్పినట్టు జనరేషన్స్ మారిపోయినాయి, అన్నీ అప్పుడులాగా ఉండాలి ఇప్పుడులాగా ఉండాలి అనుకుంటే మనమే అడ్జస్ట్ అవ్వాలి తప్ప వాళ్ళకి. ఇప్పుడు నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నాను సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆర్టిస్టులు మనం ఏంటి వెళ్ళి నన్నే గౌరవించలే, అయ్యో ఏం అడగలేదు, నన్ను పలకరించలే, నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే పాప వాళ్ళకి తెలియదు మనం ఎవరో,
మనం కంఫర్ట్గా ఇంకా మనం వెళ్ళి హాయ్ బాగున్నారా, నేను ఆమెని నేను వెళ్ళి చెప్పుకోను కానీ హాయ్ బాగున్నారమ్మా గుడ్ మార్నింగ్ అని నేనే చెప్తాను. దాంట్లో తెలిసినాక అమ్మో నిన్న అనుకోలేదు అనుకుంటారు. పైగా అంటుంటారు మేడం ఎందుకు మేడం మీరు 9 దాకా చేస్తారు, మీరు సీనియర్ ఆర్టిస్ట్ కదా అంటే, మాకు అప్పటి నుంచి అలవాటు అయిపోయింది, నైట్స్లో ఎక్కువ నైట్లే చేసేవాళ్ళం మేము అప్పట్లో. అలా అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మేము అలా వాళ్ళ దానికి అలవాటు అయిపోయాం, వాళ్ళ ట్రెండ్కి అలవాటు అయిపోయాం సార్. పచ్చని సంసారం బాగా ఎంజాయ్ చేసి మీరు మేము ఎంజాయ్ చేయాలి. నీకు గుర్తుంది ఒకే కార్లో వెళ్ళేవాళ్ళం. అవును, అందరూ ఒకే కార్లో వెళ్ళేవాళ్ళు. నిరోష అమ్మాయి ఇంకో అమ్మాయి ఉండాలి కదా. అవును, వెన్నెల అందరం గెస్ట్ హౌస్లో. అసలు ఆ రోజులు వేరుగా ఉండేవి. అంటే అట్లా ఉండేది అది. ఇప్పుడు ఫ్యామిలీ లాగా నడిచిపోయిందేమో. 40 రోజులు షూటింగ్ చేసామంటే అట్లా వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఒక కారులో 3 హీరోయిన్లు ఎక్కడం అంటే అసలు అది కూడా ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అలా ఎవరు. నువ్వు అలా అసిస్టెంట్లకు ఒక కారు, వీళ్ళకి ఒక కారు ఇప్పుడు అంతా. అదే చాలా మారింది. అలాగే అప్పట్లో మాకు క్యారవాన్స్ లేదు, ఇప్పుడు క్యారవాన్స్ వచ్చేసాయి. ఆర్టిస్టులు ఎక్కడంటే షార్ట్ అయిపోయినా వెళ్ళి క్యారవాన్లో కూర్చొనేస్తున్నారు. ఎవరికెవరు కనెక్టివ్ లేదు. ఒక ఏమంటారు షార్ట్ అయిన తర్వాత కూర్చొని 4 కబుర్లు చెప్పుకోవడము, మా ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడం ఏమి ఉండదు. అయిపోయినా వెళ్ళి కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని మా పనులు మళ్ళీ చూసుకొని అయిపోయి ప్యాకప్ అంటే హాయ్ బాయ్ కూడా ఉండదు సార్. వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మార్నింగ్ వస్తే అప్పట్లో మాకు ఒక ఇది ఉండేది సార్, ఒక సిస్టమ్ ఉండేది. అదేంటంటే వచ్చిన వెంటనే డైరెక్టర్ గుడ్ మార్నింగ్, ప్రొడ్యూసర్కి గుడ్ మార్నింగ్, కెమెరామెన్ గారికి గుడ్ మార్నింగ్ అని అందరూ, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా అందరూ వెళ్ళి చెప్పేవారు. పెద్ద హీరో అయితే మనమందరూ వెళ్ళి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇలా ఉండేది ఇప్పుడు అది లేదు, అలాంటిది ఇదే లేదనమాట. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎవడో చూసి హాయ్ అంటే బాగున్నారా అంతే, అలా ఉంది ఇప్పుడు. సో నేను కూడా అలా అలవాటు అయిపోయాను, దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు. అంటే కొంతమంది ఇప్పుడు అఖిల్తో సినిమా చేశారు, తను అందరు గుడ్ మార్నింగ్ చెప్పి, నేను ఆల్రెడీ చిన్నప్పుడు చేశాను కదా, తనకు ఆ బాండింగ్ ఉంది. ఎక్కడ దూరంగా ఉన్నా కూడా వచ్చి అమ్మా గుడ్ మార్నింగ్ అని హగ్ చేసుకొని, అది వేరు. అంటే కొంతమంది, అందరినీ నేను చెప్పట్లే, కొంతమంది కొత్త కొంచెం ఇండస్ట్రీకి ఇప్పుడే వచ్చి ఉంటారు, వాళ్ళకి అది తెలియదు. ఎందుకంటే తనైతే ఇండస్ట్రీ ఆ ఫ్యామిలీతోనే పెరిగాడు కాబట్టి తనకు తెలుసు. సో కొంతమందికి తెలియదు అది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు సార్. నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదని అదేం పెద్ద కాంట్రవర్సీ కూడా చేసుకోవట్లేదు. నీకేంటమ్మా ఈవిడ్ని నేను ఎక్కించుకెళ్ళాను కారులో, తర్వాత బాపు గారి కారులో ఎక్కేది. అంతా డైరెక్టర్ల ఫేవరెట్ ఆర్టిస్ట్. అంటే ఓకే పర్వాలేదు అడ్జస్ట్ అవ్వండి వెళ్ళిపోయేదాన్ని సార్. నేను ఎందుకు నాకు నాగార్జున గారు అడిగారు ఒకసారి ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు, నేను ఒంటరిగా వస్తున్నాను, ఆయన వస్తున్నారు. ఆయన ఇప్పుడు సిసంద్రి చేసే టైంలో, సిసింద్రి తర్వాత ఇది భీమవరం బుల్లోడు చేసాం కదా, ఆ సినిమా చేసేటప్పుడు కూడా అప్పుడు అడిగారు ఏంటమ్మ నీ ఒంటరిగా వస్తున్నావు అని. సో ఇంకేం సార్ నేను ఒంటరిగానే వస్తున్నాను సార్. లేదు హీరోయిన్ అంటే అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లి అసిస్టెంట్లు మొత్తం ఒక గ్రూప్ ఉంటుంది, నువ్వు ఒంటరిగా వస్తున్నావు అన్నారు. లేదు సార్ అమ్మకి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది, నాకు అది అలవాటు అయిపోయింది, నేను ఒంటరిగానే వస్తాను అన్నాను. సో మొదటి నుంచి అట్లా అలవాటైంది సార్. హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అంటే నాకు సినిమా ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ లాగా ఉంటారు, నాకు సెక్యూర్ ఉన్నప్పుడు నాకు భయం ఉండేది కాదు. అది తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి నాకు ఆ భయం లేదు. ఇప్పుడు నీతో పనిచేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళలో నీకు బాగా క్లోజ్ ఎవరు? చాలా క్లోజ్ అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా సౌందర్య గారు. ఎందుకంటే ఎక్కడ కనెక్ట్ అయ్యామంటే ఇద్దరు, తను కన్నడ, నేను కర్ణాటకలో పుట్టి పెరిగిన, నాకు కన్నడ బాగా ఇది కాబట్టి బెంగళూరు ఇద్దరిది. పైగా ఆ అమ్మాయికి కూడా కొంచెం మైండ్ సెట్ నా అలాగే, ఎక్కడ కూర్చుంటే ఎక్కడ పాటలు పాడుతూ కూర్చునేది. సో ఇద్దరు కన్నడ పాటలు పాడేవాళ్ళం. సో తన పర్సనల్స్ నా చెప్పుకుని, నా పర్సనల్స్ తను చెప్పుకున్నా. సో అలా కనెక్ట్ అయ్యాం. పైగా ఒక 3-4 ఫిల్మ్స్ చేసాం కలిసి ఇద్దరు. సో అక్కడ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాము. సో అది అమ్మాయి నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము అలా కంటిన్యూ అయ్యాం. ఆ అమ్మాయి వాళ్ళది ఒక ఓన్ మూవీ చేశారు, వాళ్ళ బ్యానర్లో. ఆ అమ్మాయి అది చేసింది ఒక ఏదో అవార్డు, వర్షంలో అవార్డు కోసం ఏదో చేశారు. అప్పుడు నాకు ఫోన్ చేసి, నేను ఒంటరిగా ఉన్నాను అమ్మని రా ఇక్కడికి, నేను అప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యాను, రా నాతో ఉండు, నేను ఒక 1 month బోర్ కొడుతుంది అని పిలిచింది, నేను వెళ్ళలేకపోయాను బాబు. అంత క్లోజ్ అనమాట. గారు పోయినప్పుడు కూడా నన్ను పిలిచి మళ్ళీ ఒక సిస్టర్ లాగా నన్ను అలా హగ్ చేసుకొని
ఇక్కడ ప్రశాంత్ కుటీర్లో ఉండేది అప్పుడు అమ్మాయి. పిలుచుకొని నేను తన కోసం వచ్చాను, నైట్ షూటింగ్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే నేను డెత్కి వెళ్ళలేకపోయాను అప్పుడు. పిలిచి హగ్ చేసుకొని ఏడ్చి, నాకు ఇప్పుడు భయం వేస్తుంది ఆమెని, 4 పిల్లర్స్ లాగా ఉన్నాయి, అమ్మ నాన్న అన్నయ్య నేను, దాంట్లో ఒక పిల్లర్ వెళ్ళిపోయింది మా నాన్నగారి పేరని, అలా పర్సనల్స్ చాలా చెప్పుకునేది సార్. చాలా క్లోజ్గా ఉండేది అమ్మాయి నాతో. ఆయన మరీ అన్యాయం. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఉన్న ప్రశాంత్ కుటీర్కి వెళ్ళా. రిసెప్షన్లో నేను నుంచునుంటే ఆయన వచ్చారు, వచ్చి సిగరెట్ తాగుతూ వచ్చాడు. హాస్పిటల్కి వెళ్తున్నాను సార్ అన్నాడు. బాగా క్లోజ్గా ఉండేవాడు నాతో. నువ్వెందుకు వెళ్తున్నావు హాస్పిటల్కి అంటే, ఊరికే చెకప్ చేయించుకుంటాను అన్నాడు. రేపు వచ్చేస్తాను, రేపు వచ్చినా కలుస్తాను అన్నాడు. అన్న మనిషి వెళ్ళినాడు, ఆపరేషన్ అన్నారంట. ఆ తర్వాత 3 డేస్కి ఆయన 4 డేస్కి. అస్సలు అనుకోలేదు సార్, ఆయన కూడా చాలా క్లోజ్. అనుకోలేదు, ఎవరూ అనుకోలేదు. చాలా హ్యాపీగా వెళ్తామే చక్కగా సిగరెట్ పెట్టుకుని వెళ్ళాడు. ఆయన కూడా నాతో, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి ఈక్వల్గా ఎక్కడైనా షూటింగ్స్లో ఉంటే ఎప్పుడు వాళ్ళతోనే కూర్చున్నది, మేమంతా కలిసే ఉండేవాళ్ళం. ఆయనతో ఒకసారి అడిగేశారు నన్ను, మా అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా, మా ఇంటి కోడలుగా వచ్చేయి, మాకు బాగుంటుందని సీరియస్గా అడిగారు. నేను కూడా ఏదో ఎవరికే అడుగుతా, తమాషగా అడుగుతున్నారేమో అనుకున్నాను. ఏం సార్ ఎగతాళి చేస్తున్నా, ఏం లేదమ్మా నేను సీరియస్గా అడుగుతున్నాను, సీరియస్గానే అడిగారు. లేదు సార్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అన్నాను. అలా చెప్పిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాను. సో అంత క్లోజ్ అన్నమాట. మీతో చాలామంది క్లోజ్ ఉన్నారు కానీ సౌందర్య అంత క్లోజ్ ఎవరు లేరు నాకు. చాలా మిస్ అవుతాను సార్, చాలా మిస్ అవుతాను. అందరూ మిస్ అవుతారు అమ్మాయి. చాలా మంచి పిల్ల, బాగుండేది, అందరితో బాగుంది. ఆర్టిస్ట్, మంచి అమ్మాయి, మంచి మనసు. ఇప్పుడు ప్రొడ్యూస్ చేశారు కదా, ఇప్పుడు చేయాలనిపించట్లేదా మీకు? అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అనిపించకుండా ఉండదు. సినిమా ఒకసారి తీసినాక మీరు యాక్ట్ చేస్తే ఎట్లా మళ్ళీ మళ్ళీ యాక్ట్ చేయాలనుకుంటారు. ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి కూడా ఎప్పుడు చేయాలనే ఉంటుంది. బట్ మన ఇండియన్ కండిషన్స్లో మా జనరేషన్ కదా, ఏ జనరేషన్ అయినా అది కొంచెం ఇబ్బంది. ఓ ఏజ్ అయిపోయి ఒక స్టేజ్ అయిపోయినాక ఒకటి ఫినాన్షియల్స్ అనేది ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఓ ప్రొడ్యూసర్ ఏజ్ వచ్చేసరికి జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఇందాక నేను చెప్పాను ఎవరు మమ్మల్ని గుర్తుపడతారు అన్నట్టుగా. సో ఇప్పుడు మనం సినిమా తీస్తామంటే ఎవరు కంఫర్టబుల్గా ఉండరు. ఇప్పుడు నాతో ఎంత కంఫర్టబుల్గా ఉన్నావో మనకి ఎప్పుడూ తెలుసు కాబట్టి కంఫర్టబుల్గా. అదే కొత్త అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను కదా, దే వోంట్ బి కంఫర్టబుల్ విత్ మీ. సో ఇప్పుడు వాళ్ళు మనకి సినిమా చేస్తారు అనేది 90% చేయరు. ముందు వెళ్ళి అడుగుతానికి మనకు భయం అంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతాం. వాళ్ళు చేయమంటే ఏమవుతుందని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళం ఎందుకు వీళ్ళతో మనకెందుకు, వీళ్ళ రూల్స్ వేరు, వీళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. ఇందాక చెప్పే ఫిలింకిను ఇప్పుడు దానికి చేంజ్ ఉన్నది కదా. ఈ డిఫరెన్స్లో మెజారిటీ దే డోంట్ లైక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికాలో అయితే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కానీ సినిమాలు డైరెక్ట్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని పెద్ద పట్టించుకోరు. మనకి 40-50 ఏళ్ళు దాటినాక అన్లెస్ ఏదో పెద్ద టాప్ 2-3 డైరెక్టర్స్ అయితే తప్ప మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోరు. ఇప్పుడు రాఘవేంద్ర గారు అంత పెద్ద డైరెక్టర్, రాఘవేంద్ర గారు ఎవరు చేస్తారు? విశ్వనాథ్ గారు అంత పెద్ద డైరెక్టర్, మొన్నటిదాకా ఆయన పోయే ముందు దాకా ఎవరిని మేము చేస్తాను. సో ఇక ఆయనకి దిక్కు లేనప్పుడు మాలాంటి వాళ్ళకి ఎవరు ఉంటుంది? అండ్ ప్రొడక్షన్కి వచ్చినాక కూడా ఈ కుర్రాళ్ళు డైరెక్టర్స్ కూడా దే వోంట్ బి కంఫర్టబుల్ విత్ అస్. అంటే వీళ్ళు ఏదో మనకి చెప్తారు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు నోషన్స్, మేము చెప్తామా చెప్పమనే ఆలోచన కూడా లేకుండా ఉంటుంది. సో ఫీజిబిలిటీ లేదు. అంటే మనం అనుకున్నట్లయితే నా ఇష్టం వచ్చిన సినిమా నేను తీస్తానంటే అప్పుడు చేయొచ్చు, అట్లా చేసుకోవచ్చు. మన కొత్త వాళ్ళని పెట్టుకుని ఇంకోళ్ళని పెట్టి చేస్తే చేయాలి తప్ప ఈ రెగ్యులర్ ఆర్టిస్ట్తో చేయటానికి కష్టాలు ఇన్ని కష్టాలు ఉన్నాయి అన్నమాట. ఇంకొక క్వశ్చన్ సార్, 2 క్వశ్చన్స్ అయిపోయింది, 3 అనుకున్నాను. ఇంకొక క్వశ్చన్ అంటే అప్పట్లో ఆర్టిస్ట్లో రెమ్యునేషన్ చాలా తక్కువ. ఎంత కష్టపడి ఎంత చేసినా, ఎన్ని రోజులు మేము కాల్ షీట్ ఇచ్చినా రెమ్యునేషన్ హీరో కానీ హీరోయిన్స్ కానీ తక్కువ. ఇప్పుడు అన్ని క్రోర్స్ అంటే ఏదో 3 crores 2 crores కాదు, అన్ని 100 crores 200 crores అంటారు. దాని గురించి ఏమనుకుంటారు? అంటే నీకు ఏమైందంటేనమ్మా, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పచ్చని సంసారం పెద్ద సూపర్ హిట్ సినిమా. మనకి ఆ సూపర్ హిట్ సినిమాకి మనకి ప్రాఫిట్గా కనపడేటప్పుడు పెద్ద ఏమి ఉండదు, కొన్ని లక్షల్లో ఉంటుంది. మనకి ఆ రోజుల్లో అది హార్డ్లీ 40-50-45 లక్షలు ఎంత అయింది ఆ సినిమా. ₹1 కోటి దాకా చేసి ఉంటుంది. ₹1 కోటి అంటే దాంట్లో ఖర్చులు పోతే 20 లక్షలు 15 లక్షలు మిగిలి ఉంటుంది దాంట్లో.
ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు అవుతుంది, కొన్ని సినిమాలు 100 కోట్లు అవుతున్నాయి. అంటే ఇప్పుడు రెమ్యునరేషన్స్ పెరిగింది, రెమ్యునరేషన్లే కాస్ట్ ఎక్కువ. యాక్చువల్గా సినిమా ఇవాళ రూపాయి వాల్యూ, అప్పుడు వాల్యూ ఇప్పుడు వాల్యూ చేస్తే మేకింగ్లో ఆల్మోస్ట్ అంతే ఉంది, ఎక్సెప్ట్ విఎఫ్ఎక్స్ పడ్డాయి కొంచెం, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ డిజిటల్ అయినప్పటికి 10 సార్లు టేకులు చేయడంతో నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ పెరుగుతున్నాయి అన్ని. టైమింగ్స్ కూడా సార్, మనం అప్పుడు 7 o'clock అంటే 7 o'clock షార్ట్ తీసేవాళ్ళం. మళ్ళీ నైట్లు కూడా మేము అందరూ ఆల్ ఆర్టిస్ట్ 7 గంటలకు పట్టుమని కృష్ణ గారు చేసేవారు. ఎంత పెద్ద హీరో అయినా నైట్లు అంటే నైట్లు వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని రిస్ట్రిక్షన్, నేను ఇంత టైంకి వస్తాను అంటున్నారు, అంత టైంకి చేస్తున్నాను. అంటే నేను తప్పనట్లేదు, అది ట్రెండ్ అలా మారిందండి. ఆలోచనది. అప్పట్లో మన శోభన్ బాబు గారు అట్టగా చేసేవారు కదా, ఆయన వచ్చేవారు, ఆయన 5 బిగ్ తీశారు, శివాజీ గణేషన్ గారు, ఈయన అందరూ 5, 6. అంటే సెలెక్టివ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% అందరూ అలాగే ఉన్నారు. సో అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కష్టం అవుతుంది అంత, ఎందుకంటే వేరే ఏం లేదు, చేయకూడదు అనేది ఏమి ఉండదు, చేయాలన్నా చేసే పరిస్థితులు ఉండవు అన్నమాట. అది చెప్పినట్టు అప్పటికి ఇప్పుడు ట్రెండ్ మారింది మొత్తం. మనకు అది కూడా ఎక్కువ కలవాలి కదా ఇప్పుడు. అంటే కొంచెం ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు నేను చిరంజీవి గారు పనిచేసినప్పుడు మా ఏజ్ గ్రూప్ కాబట్టి అందరం కలిసి ఉన్నాం. ఆ తర్వాత సుమన్ వాళ్ళు మాతో చేసినప్పుడు నేను అప్పటికే సీనియర్ని కాబట్టి వాళ్ళు కొంచెం సార్ అనేవాళ్ళు. సో అట్లా ఆ ఫ్రెండ్షిప్ లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వస్తుంది కదా. మనం ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం సార్, సినిమా అయ్యే వరకు ఒక ఫ్యామిలీ లాగా. మొత్తం మనకి ఒక యూనిట్ లాగా ఉండేవాళ్ళు. అంటే మనకి ఈ కార్వాన్ కల్చర్ లేదు కదా, మన అందరం ఒక చోట కుర్చీలు వేసుకుని కూర్చునేవాళ్ళం, మాట్లాడుకుని భోజనాలు కూడా ఒకే దగ్గర కూర్చొని అందరూ ఫ్యామిలీ లాగా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. సో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటానికి లేదు, తిట్టుకుంటానికి చేసుకుంటానికి లేదు. ఏదో ఎవరి బతుకు వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది లాగా వచ్చాము, డబ్బులు తీసుకున్నాం. ఈ రెమ్యునరేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో రెమ్యునరేషన్ ఉందనుకోండి, రామారావు నాగేశ్వర గారు మేజర్గా దానికి ఫ్యాక్టర్స్. కన్నడ రాజ్కుమార్ గారు ఇంకా ముందు ఆయన ఇండస్ట్రీ రేట్లు పెరగకూడదు అని చెప్పి కన్నడ రాజ్కుమార్ గారు ఫిక్స్ చేసేవారు. అందుకని ఆయన తీసుకోలేదని చెప్పి మిగిలిన వాళ్ళు ఎవరు తీసుకునేవారు కాదు. సో ఆయనకి ఇంత ఉంది కాబట్టి హీరోయిన్ ఇంకొంచెం తక్కువ అని చెప్పి తీసుకునేవారు. తెలుగులో రామారావు నాగేశ్వర కూడా రూపాయి పెంచాలంటే ఆలోచించేవారు. తర్వాత శోభన్ బాబు గారు, తర్వాత మోహన్ బాబు గారి టైం వచ్చినాక రేట్లు పెరగటం మొదలైనవి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రెవెన్యూ పెరిగింది. పర్టికులర్గా ఆఫ్టర్ బాహుబలి మనకి అసలు తెలుగు సినిమా 30 కోట్లు చేయటం అనేది చాలా ఎక్కువ. అది మన ఇంద్ర చేసింది. ఇంద్ర తర్వాత 4-5 సినిమాలు చేసినాయి. బాహుబలి ఎప్పుడైతే వచ్చింది 100 కోట్లు, ఫస్ట్ బాహుబలి 100-150 కోట్లు చేసింది, సెకండ్ బాహుబలి 1000 కోట్లు చేసింది. దాంతో అసలు అర్థం కాదు తెలుగు సినిమాకి ఎంత పొటెన్షియాలిటీ ఉందా. సో ఈ పొటెన్షియాలిటీతో ఏమైందంటే ప్రతివాడు పాన్ ఇండియా సినిమాలను మొదలెట్టి రేట్లు పెంచడంతో ఇక ప్రతిదీ ఆడటం మొదలెట్టేసరికి 100 కోట్లు హీరోలకి రెమ్యునరేషన్. చెప్పాలా, అప్పట్లో హీరోయిన్స్ మేము చేసేప్పుడు కూడా బాంబే నుంచి వచ్చే అమ్మాయిలకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు సార్. అది మేము హీరోయిన్స్ మేమే మాట్లాడుకునే వాళ్ళు. బాంబే దాకా నువ్వు మాట్లాడుతున్నావు, బాంబేకే కాదు, మన దగ్గర జయలలిత గారికి ఎక్కువ ఇచ్చేవారు, బి సరోజదేవి గారికి ఎక్కువ ఇచ్చేవారు. అంటే అప్పుడు నాకు తెలియదు. మీకు తెలీదు చెప్తున్నా. అంతకుముందు భానుమతి గారికి అందరికంటే ఎక్కువ ఇచ్చేవారు. వాణిశ్రీ గారు ఎక్కువ ఛార్జ్ చేశారు. రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, మన శోభన్ బాబు గారు, కృష్ణ గారి కంటే ఎక్కువ వాణిశ్రీ ఛార్జ్ చేశారు ఒక సీజన్. తర్వాత మళ్ళీ వీళ్ళు పెరిగినాయి, అది వేరే సంగతి. భానుమతి గారు కూడా నేను విన్నాను సార్, ఆవిడ చాలా తీసుకునేవారు. ఎంజీఆర్ గారి కంటే ఆవిడ ఎక్కువ తీసుకున్నారు. సో హీరోయిన్లు తీసుకున్నాము టైం ఉంది. అప్పుడు కూడా విజయశాంతి గారు తీసుకున్నారు, విజయశాంతి గారు ఎక్కువ తీసుకున్నారు కదా. అట్లా తీసుకున్నప్పుడు చేసిన వాళ్ళు చేశారు కొంతమంది. విజయశాంతి గారు అంటే ఆవిడ అసలు ఒక హీరో రేంజ్ వెళ్ళిపోయారు సార్. ఆవిడంటే ఒక క్యారెక్టర్, అంటే ఆవిడే హీరో ఆ సినిమాలో. సో అప్పుడు అలా తీసుకునేవారు ఆవిడ. అంటే హీరో అన్నా కానీ ఇప్పుడు నువ్వు చేసినప్పుడు నీకు అక్కడేమో హీరోయిన్ చేసిన రెమ్యునరేషన్ ఇక్కడ కూడా ఇచ్చావు. మనం ఓన్లీ నీ మీద తీసినా కానీ అట్లా చాలామంది చేశారు హీరోయిన్ ఓరియంటెడ్. బట్ హీరోయిన్ ఓరియంటెడ్ చేశారని చెప్పి విజయశాంతి గారి లాగా ఎక్కువ హీరో రెమ్యునరేషన్ రేంజ్ ఇవ్వాలా మనకి. అంటే అసలు ముందు రెవెన్యూ అంత తక్కువ ఉండేది, ఇప్పుడు రెవెన్యూ పెరిగిపోయింది. ఇప్పుడు పెరిగిపోయేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా 100 కోట్లు పెట్టి తీస్తున్నాం అనుకో, అది 300 కోట్లు వస్తుంది. 100 కోట్లు పెట్టి తీస్తుంటే 30 కోట్లు 20 కోట్లు ఇస్తున్నాం. హీరోయిన్కి 2 కోట్లు 3 కోట్లు ఇస్తున్నాం. ఇది ఎప్పుడైతే 300 కోట్లు చేసినా నెక్స్ట్ వాళ్ళనే పెట్టుకుంటే ఈయనకి ఒక 50 కోట్లు ఈయనకి పెంచేస్తాం, వాళ్ళకి 2 కోట్లు 5 కోట్లు చేసేస్తున్నాం. సో ఇప్పుడు ఇంత 100 కోట్లు ఇస్తుంటే
ఇప్పుడు నీకు అంతకుముందు 10 లక్షలు ఇచ్చాను నేను అంతకుముందు సినిమాలో. ఇప్పుడు ఈ యువతలోడికి 100 కోట్లు ఇస్తున్న హీరో సార్ 100 కోట్లు ఇస్తున్నారు కదా సార్ నాకు ఏంటి సార్ 10 లక్షలు అంటే మనం తగ్గించి వాళ్ళ కోటి అంటానికి కూడా సిగ్గేసారు సార్ 2 కోట్లు తీసుకోండి. మనమే పెంచేస్తున్నారు అనమాట, ప్రొడ్యూసర్సే పెంచేస్తున్నారు. ఒక మాట వాళ్ళండి ఏం సార్ న్యాయం అంటే 2 కోట్లు తీసుకో 2 కోట్లు ఏదో సడన్గా 10 ఎక్కడ 10 లక్షలు ఎక్కడ 2 కోట్లు. సో సిమిలర్గా అట్లా ఉంటుంది. సో సక్సెస్ వచ్చేటప్పటికి రేట్ అడుగుతారు, అడిగింది ఇస్తారు. అంటే ఇప్పుడు మేనేజర్లు అప్పుడు మీరు ధైర్యంగా మీరే మాట్లాడారు. మేము తిట్టేవాళ్ళం మేనేజర్ ఎవరిని వస్తే ఆడేవాడు వస్తానని నువ్వు వచ్చి మాట్లాడేవాడు. సో ఆ చనువు మాకు ఉండేది. ఇప్పుడు అసలు ఆ చనువు ఇవ్వట్లేదు. వీళ్ళు మేనేజర్లు వచ్చి మాట్లాడతారు, మేనేజర్లు ఏది చెప్తే అదే వేదం నడుస్తుంది. ఇట్లా చేంజెస్ వచ్చినాయి. ఆ చేంజెస్తో పాటు రెమ్యునరేషన్స్ పెరిగినాయి, కలెక్షన్స్ కూడా పెరిగినాయి. అప్పుడు మనకు పచ్చని సంవత్సరం 100 రోజులు ఆడింది. ఇవాళ పచ్చని సంవత్సరం తీస్తే 100 రోజులు ఆడదు, 2 వారాలు ఆడేసరికి అయిపోతుంది. మనకు అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. యాక్చువల్గా డబ్బులుగా చూస్తే చాలా లాభాలు వస్తాయి. కానీ సినిమా ఆడితే ఇప్పట్లో అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అంటే టికెట్ రేట్ పెరిగింది ఒకటి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేస్తున్నారు. సో ప్రపంచం అంతా ఆడుతుంది ఇప్పుడు. మనకి ఇప్పుడు జనాభా బాగా పెరిగింది. అప్పుడు 100 రోజులు ఆడాలి సినిమా హిట్ అవ్వాలంటే, ఇప్పుడు 2 వారాలు అబ్బో సచ్చినంత డబ్బు. 3 రోజులు చాలు. ఫస్ట్ వీక్లో 3 days ఫుల్ అయితే 3 days ఫుల్ అయితే నీకు ఎంత పెద్ద సినిమాకైనా డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత 4 days ప్రాఫిట్లోకి వస్తుంది. ఫస్ట్ 1 week ఆడితే ప్రాఫిట్లోకి వస్తుంది. 1 week రెవెన్యూతో ఆడితే, ఊరికే కాదు 1 week రెవెన్యూతో ఆడితే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో. అప్పుడు ప్రొడ్యూస్ చేయడం ఈజీనా, ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం ఈజీనా? అంటే మంచిగా ఉంటుందా ప్రొడ్యూసర్ ఇప్పుడే ప్రొడ్యూసర్ ప్రాఫిట్ రావటం అంటే ఇప్పుడున్న ప్రాఫిట్ అప్పుడు లేదు. ఎందుకంటే నాకు కన్నడలో ఒక ఇంటర్వ్యూలో రవిచంద్రన్ గారు చెప్పడం విన్నాను. అప్పట్లో మేము ఎంత పెద్ద హిట్ ఇచ్చినా మాకు ప్రాఫిట్ అనేది చాలా తక్కువ, ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు కూడా ఎక్కువ. ఇప్పుడు ఎట్లా వస్తుందంటేనమ్మా, నేను బాహుబలి తీశాను అనుకున్నాం. బాహుబలి నేను 100 కోట్లకే తీశాను కదా, 1000 కోట్లు వచ్చింది. ఆఫ్టర్ బాహుబలి నేను అదే కాస్టింగ్ని పెట్టి అదే సినిమా తీస్తే నాకు 600 కోట్లు 700 కోట్లు అవుతుంది. 1000 కోట్లు రాదు అప్పుడు. అప్పుడు ఖర్చు పెడితే నాకు 100 కోట్లే వస్తుంది. ఇప్పుడు 700 కోట్లు వచ్చేది 100 కోట్లు వస్తుంది. సో సినిమాకి తేడా ఉంటుంది. బట్ ఏదైనా కానీ ప్రాఫిట్స్గా లెక్కేసుకుంటే ప్రాఫిట్ వచ్చే సినిమాకి, అన్ని సినిమాలు కాదు, ప్రాఫిట్ వచ్చే సినిమాకి ఆ రోజు కంటే ఈరోజు చాలా డిఫరెన్స్. ప్రాఫిట్ రావటం మొదలెడితే కోట్లలోనే ఉంటుంది. 10 కోట్ల 20 కోట్ల 50 కోట్ల 100 కోట్ల అట్లా ఉంటుంది. లేకపోతే మొత్తం పోతుంది. ఆ రోజుల్లో ఎంత చేసినా కానీ ₹1 ప్రాఫిట్ వస్తే అది గంతులేయటమే, డ్యాన్సులే. ₹1 ప్రాఫిట్ డ్యాన్సులే కాకుండా ఆ డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ వచ్చింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేనే థ్యాంక్స్ చెప్పాలి. వచ్చావు కష్టపడి మా ఆ దేశం నుంచి వచ్చి. ఇప్పుడు మా ఊరు షిఫ్ట్ అయిపోవట్లేదు నువ్వు? అవ్వాలా అనిపిస్తుంది సార్ కొన్నిసార్లు భయం వేస్తుంది. అయ్యో సినిమాలు లేకపోతే ఇక్కడ ఖాళీ కూర్చోలేము. అక్కడ ఖాళీ అనుకోండి, అక్కడ అనిపించదు. అప్పటి నుంచి ఆ చెన్నైలో ఉండి అలవాటు అయిపోయింది. వస్తాను సార్, మనం ఎక్కడున్నా మన ఊరే ఇది. నాకు అన్నం పెట్టిన ఊరు ఇది. హైదరాబాద్ మర్చిపోలేను. హాయ్ వ్యూవర్స్, నేను మీ ఆమని. మీకు ఇష్టమైన కంటెంట్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి హిట్ టీవీ యాప్.